పైగా దూషిస్తారు వాళ్ళు కదా. మరి ఆయన నామాన్ని మనమే మహిమపరచాలి. మనం బిడలం కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ట్యాంకులు వేసుకోవాలి ట్యాంకేస్తే. సరే, సెకండ్ పాట పాడుకుందాం. యేసు ప్రభు వారిని కూర్చున్నటువంటి ఆయన సాక్ష్యము, ఆయన జనన మరణ పునరుద్ధానములను గూర్చి ఒక బైబిల్ గ్రంథమే కాదు, సకల వేదాలు కూడా సాక్ష్యిస్తున్నాయి. సకల వేద గ్రంథాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన ప్రవచన పురుషుడు, వేదవేక్యుడు. ఆయన సామాన్యుడు కాదు సుమా. మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని, సులువు మీద ఆ ఘోర మరణాన్ని పొందాడని చాలా తీవ్రంగా చూడకూడదు అతన్ని. ఆయన రావడానికి కారణం ఉంది. సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాలి కనుక మనం ఈ మట్టి దేహంలో ఉన్నాం కనుక ఆయన మట్టి దేహంలోకి రావాల్సి వచ్చింది. వాస్తవానికి ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కానీ ఆయన ఒక్కడే అమరుడై నివసిస్తున్నటువంటి దేవుడైన ఆ ఉన్నత లోకాన్ని విడిచి మానవుడికి లోకానికి వచ్చాడు. అయితే ఇతర గ్రంథాల్లో కూడా, అతి వేద గ్రంథాల్లో కూడా ఆయన గురించి సాక్ష్యం రాయబడి ఉంది అని అర్థించేటువంటి ఒక పాట మనం పాడుకుని దేవుని మనం మహిమపరుచుకుందాం. శిరము మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళు సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరము సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరము సాక్షిగా, నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు పలికి పనికి రారని, పరమాత్ముడే పని అయి తిరిగి లేవాలని, ఆర్యరులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం, సద్రక్తం పరమాత్మయేన పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేదోక్తి యేసులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ, శిరము మీద ముళ్ళ సాక్షిగా
కచ్చిన కన్నీరు సాక్షిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కచ్చిన కన్నీరు సాక్షిగా మహాదేవుడి ఇలకే తెలిసి యజ్ఞ పశువుగా వద పొందాలని మహాదేవుడి ఇలకే తెలిసి యజ్ఞ పశువుగా వద పొందాలని కాళ్ళలోన చేతులలో మూడు మేకులు శిరము పైన 7 ముళ్ళ గాయాలు పొందాలని బ్రాహ్మణులకు పలికిన వేద సత్యం కేసులోనే నెరవేరగా చత్వారి శృంగత్రయో అస్య పాదాగ్రే శీర్షే హస్తాగ్రో వృద్ధో హృదవో హోరవీతి మహాదేవో మధ్యాం అవివేశయితి బ్రహ్మణాలు పలికిన వేదస్తి క్రీస్తులోనే నెరవేరుగా మరణించి లేసిన యజ్ఞపురుషుడుగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కచ్చిన కన్నీరు సాక్షిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కచ్చిన కన్నీరు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరం సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరం సాక్షిగా నిన్ను పిలుస్తున్నాడు నీ కొరకే నాడు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు నీ కొరకే దేవుడి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.